ఈరోజు మనం హెల్దీ హార్ట్ డైట్ గురించి తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కుండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. గుండె జబ్బుల విషయంలో మనం తినే తిండి అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా వరకు గుండె జబ్బులు మనకున్న ఆహారపు అలవాట్లలో లోపం వల్ల వస్తాయి. అది క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు. కాబట్టి హెల్దీ హార్ట్ డైట్ గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైన స్టెప్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం. కొందరు చెప్తారు, నేను రోజుకు ఒక్కసారి తింటాను సార్, అయినా బరువు తగ్గడం లేదు. డైటింగ్ చేయమని చెప్తున్నా కూడా కొంచెమే తింటాను సార్ అని చెప్తారు. కానీ చాలా వరకు అది నిజం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి తిన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద ప్లేట్ తీసుకోవడం, ప్లేట్ నిండా సర్వ్ చేసుకోవడం, దాంతోపాటు 2-3 సార్లు సర్వ్ చేసుకోవడం. దీనివల్ల తెలియకుండా వాళ్ళు ఎక్కువ తినేస్తారు. దీనివల్ల వాళ్ళు బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, షుగర్ కంట్రోల్ లేకపోవడం, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం తినే క్వాంటిటీని తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి? మనం తీసుకునే ప్లేట్ కానీ బౌల్ కానీ చాలా చిన్న సైజ్ ప్లేట్ తీసుకోవాలి. అందులో కూడా సగమే సర్వ్ చేసుకోవాలి. ప్లేట్ నిండా సర్వ్ కాకుండా సగమే సర్వ్ చేసుకోవాలి. 2-3 సార్లు సర్వ్ చేసుకోవడం కంటే ఒకేసారి సర్వ్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండవ సర్వ్ లేకపోవడం వల్ల ఓవరాల్గా మనం తక్కువ క్వాంటిటీ తింటాం. దానివల్ల మన బరువు కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ షుగర్ పేషెంట్ అయితే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దానివల్ల గుండె జబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది. హెల్దీ హార్ట్ డైట్లో రెండవ ముఖ్యమైనది ఎక్కువ కూరగాయలు తినడం, ఎక్కువ పండ్లు తినడం. ఈ కూరగాయలు, పండ్లలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అనేది మన బాడీ లోపల గ్లూకోజ్ని ఎక్కువ అబ్జార్ప్షన్ కాకుండా కాపాడుతుంది. దాంతోపాటు చెడు కొలెస్ట్రాల్ తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఈ కూరగాయలు, పండ్లు ఎక్కువ తినాలంటే మనం పాటించాల్సిన చిట్కా ఏంటంటే, పండ్లు మనకు కనపడే విధంగా పెట్టుకోవాలి. కొందరు కిచెన్లో చాలా మూలకు పెట్టడం వల్ల చాలాసార్లు మనం తిందామన్నప్పుడు అవి కనపడవు. కాబట్టి అవి మనకు కనపడే విధంగా ఉన్నప్పుడు వాటిని చూస్తూ మనం తినొచ్చు. రెండవది, కూరగాయలకు సంబంధించి వాటిని చిన్న చిన్న ముక్కలు, దోసకాయ కావచ్చు, క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, చిన్న చిన్న ముక్కలు చేసుకొని వాటిని ఫ్రిడ్జ్ లో అందుబాటులో పెట్టడం వల్ల ఎప్పుడైనా మన స్నాక్స్ తినాలనిపించినప్పుడు వాటిని తినడం ద్వారా, ఇలా మన రొటీన్ గా తినే జంక్ ఫుడ్ బదులు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తినడం ద్వారా మన బరువు కంట్రోల్ ఉంటుంది. ఆ బరువు కంట్రోల్ ఉండడం వల్ల మన గుండెకు చాలా హెల్తీగా ఉంటుంది. హార్ట్ హెల్తీ డైట్ లో మూడవది మనం హోల్ గ్రెయిన్స్ తినడం, అంటే పాలిష్ చేయని ధాన్యాలు తినడం. పాలిష్ చేసిన ధాన్యంలో ఓన్లీ లోపల ఉన్న గింజ మాత్రమే ఉంటుంది. ఆ గింజలో ఓన్లీ షుగర్ మాత్రమే ఉంటుంది. కానీ అన్పాలిష్డ్లో దానిపైన ఉండే లేయర్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనకు కావాల్సిన మినరల్స్ కానీ కొన్నిసార్లు విటమిన్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి అన్పాలిష్డ్ ధాన్యాలు తినడం వల్ల వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అన్పాలిష్డ్ ధాన్యం అంటే బ్రౌన్ రైస్ కావచ్చు, అన్పాలిష్డ్ చిరుధాన్యాలు కావచ్చు, హోల్ గోధుమలు కావచ్చు, గోధుమ పిండితో చేసిన చపాతీ కావచ్చు. ఇవి తీసుకోవడం వల్ల మన బాడీలో గ్లూకోజ్ రిక్వైర్మెంట్తో పాటు ఫైబర్ ఎక్కువ ఉండడము, దానిలో వచ్చే విటమిన్స్ ఉండడం వల్ల గుండెకు ఎంతో మంచి చేస్తాయి. ఇందులో ముఖ్యమైనది, కొన్నిసార్లు బ్రెడ్ తినాల్సిన అవసరం వచ్చినప్పుడు వైట్ బ్రెడ్లో ఎక్కువగా షుగర్ మాత్రమే ఉంటుంది. దానిలో ఈ హోల్ గ్రెయిన్స్ సంబంధించిన మంచి విషయాలు ఏముండవు. కాబట్టి బ్రెడ్ తినాల్సి వచ్చినప్పుడు హోల్ వీట్ బ్రెడ్ ఆర్ మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తీసుకోవడం ద్వారా కొంతవరకు మన హార్ట్కి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. హెల్దీ హార్ట్ డైట్లో నాలుగవది నాన్ వెజ్ అండ్ ఆయిల్ గురించి. నాన్ వెజ్ విషయానికి వచ్చినప్పుడు ఎగ్స్ తినడంలో తప్పేం లేదు. ఎగ్స్ రోజు కూడా తినొచ్చు. నెక్స్ట్ ఫిష్ తినడం ద్వారా మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చేరుతాయి. దానిలో మన బాడీకి అన్హెల్దీ కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మూడవది చికెన్ కూడా కొంతవరకు తినొచ్చు. నాలుగవది, చాలా మంది అడిగే డౌట్, మటన్ తినచ్చా అని చెప్పేది. మటన్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో లీన్ మీట్ సెలెక్ట్ చేసుకోవాలి. లీన్ మీట్ అంటే తక్కువ ఫ్యాట్ ఉండే మీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తక్కువ ఫ్యాట్ ఉండే మీట్ ని సెలెక్ట్ చేసుకోవడం పాసిబుల్ కానప్పుడు మీట్ ని తీసుకున్న తర్వాత, అంటే మాంసాన్ని తీసుకున్న తర్వాత దానికి అటాచ్ ఉండే కొవ్వుని మనం క్లీన్ చేసేసి దాన్ని డిస్కార్డ్ చేయాలి. దాని ద్వారా మనం వండేటప్పుడు ఆ కూరలో కావచ్చు, ఆ మటన్ లో కావచ్చు, కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. మటన్ లో మనం ఈ ఫ్యాట్ కంటెంట్ తగ్గించి లిమిటెడ్ గా తీసుకోవడం వల్ల హార్ట్ కు పెద్దగా నష్టమేమి ఉండదు. నెక్స్ట్ ఆయిల్ విషయానికి వస్తే, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము, పామ్ ఆయిల్ అనేది మన ఆరోగ్యానికి ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. పామ్ ఆయిల్ ఎలా తిన్నా మన ఆరోగ్యానికి హానికరమే. కాబట్టి బయట రెస్టారెంట్ లో కానీ జంక్ ఫుడ్ కానీ తగ్గించుకోవాలి. ఎందుకంటే అది చాలా వరకు పామ్ ఆయిల్ తోనే వాళ్ళు వంటకాలు చేస్తారు. మిగతా ఆయిల్లో ఏ ఆయిల్ సెలెక్ట్ చేసుకున్నా వీలైనంత తక్కువ ఆయిల్ తోని కర్రీ వండుకోవడం ద్వారా మనం దానికి కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. నెక్స్ట్ నట్స్ లో కూడా కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి డైలీ ఒక 5-6 నట్స్, అది ఆల్మండ్స్ కావచ్చు,
కాజు కావచ్చు, పిస్తా కావచ్చు, రోజుకు 5 నుంచి 6 తినడంలో మన గుండెకి బెనిఫిటే ఉంటుంది. ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా హెల్దీ ఉంటాయి. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ లో మన బాడీకి కావాల్సిన ఫైబర్ తో పాటు మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఎక్కువగా ఉంటాయి. సో ఫ్లాక్స్ సీడ్స్ ని ఏ రకంగా తీసుకున్నా కూడా అది గుండె ఆరోగ్యానికి చాలా వరకు మేలు చేస్తుంది. హార్ట్ హెల్తీ డైట్ లో 5వది మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ సోర్సెస్. సో ప్రోటీన్ సోర్స్ అనేది మన బాడీకి 2 రకాలుగా చేరుతాయి. ఒకటి ప్లాంట్ బేస్డ్ అంటే చెట్ల నుంచి రావడం, రెండవది అనిమల్ బేస్డ్ అంటే జంతువుల నుంచి రావడం. సో చెట్ల నుంచి వచ్చే ప్రోటీన్స్ పప్పులు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, అవి మన బాడీకి ఎటువంటి హామ్ చేయవు. అవి మనం రెగ్యులర్ గా తినొచ్చు. దానిలో క్వాంటిటీ లిమిటేషన్ కూడా ఏమీ ఉండదు. ఎనిమల్ సోర్సెస్ వచ్చేసరికి మొదటిది పాలు. సో పాలు తీసుకున్నప్పుడు స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడం ద్వారా అందులోంచి ఫ్యాట్ కంటెంట్ తగ్గియడం, దాని ఓన్లీ ప్రోటీన్ సోర్స్ చేరడం ద్వారా మన బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ అనిమల్ సోర్స్ లో వచ్చేసరికి మాంసము, గుడ్లు. సో గుడ్లు అనేది మన బాడీకి చాలా వరకు మంచి ప్రోటీన్స్ అందిస్తాయి. అవి డైలీ తీసుకోవచ్చు, తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. రెండవది మాంసం దగ్గరకు వచ్చినప్పుడు చేపలు అనేది మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ తో పాటు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అందిస్తాయి. దానివల్ల చేపలు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ రెండవది చికెన్. సో చికెన్ లో ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి చికెన్ ని తక్కువ ఆయిల్ వేసి వండుకొని తినడం ద్వారా మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ప్రోటీన్స్ అనేది చేరుకుంటాయి. సో నెక్స్ట్ మటన్ దగ్గరకు వచ్చేసరికి మటన్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి ఫ్యాట్ కంటెంట్ తగ్గించి మనం మటన్ తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ప్రోటీన్స్ అనేది అందుతాయి. నెక్స్ట్ 6వది తక్కువ ఉప్పు తీసుకోవడం, తక్కువ సోడియం ఉన్న పదార్థాలు తీసుకోవడం. సో ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఎనీ ప్యాక్డ్ ఫుడ్ లో సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సోడియం కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అది మన బాడీ లోపల బీపీ పెంచడము, దాని ద్వారా కిడ్నీల మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఇంట్లో ప్రిపేర్ అయిన ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల మన బాడీ లోపల సోడియం కంటెంట్ అనేది తగ్గుతుంది. సో ఉప్పు విషయానికి వచ్చినప్పుడు ఇంట్లో వండే వంటలో కూడా ఉప్పు వీలైనంత తక్కువగా ఉండాలి. కూరలో కానీ, పెరుగులో కానీ వీలైనంత వరకు ఉప్పు లేకుండా తినాలి. కొందరికి డైలీ పచ్చళ్ళు తినే అలవాటు ఉంటుంది. పచ్చళ్ళు నిల్వ ఉంచడానికి అందులో ఉప్పు ఎక్కువగా యాడ్ చేస్తారు. ఆ పచ్చళ్ళు ఎక్కువ తినే వాళ్ళకి ఉప్పు అనేది ఎక్కువగా చేరుకుంటుంది. దానివల్ల బీపీ అనేది అస్సలు కంట్రోల్ కాదు. దానివల్ల గుండె కానీ, కిడ్నీ కానీ, మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో చేసుకున్న వంటలో కూడా ఉప్పు వీలైనంత తక్కువగా ఉండాలి. హెల్దీ హార్ట్ డైట్ లో 7వ ముఖ్యమైనది మన మెనూని ప్రిపేర్ చేసుకోవడం. సో నేను హెల్దీ డైట్ చెప్పాను కదా అని చెప్పి ఒకటే సెలెక్ట్ చేసుకొని పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అదే తినడం ద్వారా సో మన బాడీలో అన్ని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేది చేరకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం మిల్లెట్స్తో కానీ, హోల్ గ్రెయిన్స్తో కానీ ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మధ్యాహ్నం ఎగ్స్ కానీ, ఫిష్ కానీ తీసుకోవడం వల్ల ప్రోటీన్ సోర్సెస్ వస్తాయి. సో రాత్రిపూట పచ్చి కూరగాయలు కానీ, పండ్లు కానీ తీసుకోవడం ద్వారా దాంతో ఫైబర్ రావడం, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ కూడా రీచ్ అవుతాయి. ప్రతి పూట డిఫరెంట్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సిన ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఈక్వల్గా చేరడం ద్వారా మన బాడీ అనేది సక్రమంగా హెల్తీగా ఉంటుంది. సో ఇంత స్ట్రిక్ట్ డైటింగ్ చెప్పిన తర్వాత చాలా మంది ఎన్ని రోజులు తినాలి సార్, రోజు ఇదే తినడం బోర్ కొడుతుంది, రోజు ఇదే తినలేము, దానివల్ల మనం ఇబ్బంది అవుతుంది అని చెప్తుంటారు. సో కాబట్టి వీలైనంత వరకు నేను చెప్పిన హెల్తీ హ్యాబిట్స్ పాటిస్తూ 10 రోజులకు 20 రోజులకు ఒకసారి మీకు నచ్చింది ఒక పూట తినడం, ఇది కూడా కంట్రోల్లో తినడం ద్వారా సో మీ క్రేవింగ్స్ తగ్గుతాయి. మిగతా రోజు దీన్ని సక్రమంగా పాటించడం ద్వారా మీ హార్ట్ ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది.